ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సర్పదోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తవంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, సాయంత్రం 4:38 వరకు ఉంది. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. రవి సంచారం, గురు సంచారం, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవి గురులకి శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజరాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రాది యోగం ఉంది. ఇది చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో వ్యవహరించి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత వేగవంతమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని స్థిరమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా లాభిస్తాయి. మానసిక ప్రశాంతతని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తాహతాహ పెరుగుతుంది. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు మాత్రం పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు, అవరోధాలు ఏర్పడినప్పటికీ
అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యసాధనకై తహతహ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అంశాలు ఊరటని కలిగిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక సమస్యలు ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతాయి. అతి విశ్వాసంతో కార్యక్రమాలు చేపట్టి రాజకీయ రంగం వారు ప్రతికూలతని పొందుతారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు, సమర్థించుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు సందర్భోచిత నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఆనందకర వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సినీ రంగం వారికి సులభతరం అవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉత్తమ విజయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్తమ ఎదుగుదల ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులకి పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యసాధన వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. కఠిన పరీక్షలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు, సమర్థత వైద్య వృత్తి వారు కలిగి ఉంటారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మిక ప్రతికూలత కొనసాగుతుంది. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ ఆచరించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిభ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అభద్రతాభావం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి, విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి అంతిమ విజయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు
సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమాలు మహిళలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అభద్రతాభావం తగ్గుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి మేలు చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు అధిగమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకై చేసేటువంటి కార్యాచరణ కూడా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా మహిళలకు అత్యంత ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడిన కార్యాచరణ ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక చింతన పెరుగుతుంది. కార్యకలాపాలపై విశ్వాసం తగ్గుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు తెలుసుకోలేకపోతారు. తద్వారా సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు తప్పనిసరి. గతంలో పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి సహాయ సహకారాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి. జాగ్రత్తతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తప్పనిసరి. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. ప్రతిబంధకంగా మారటంతో అనుకూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు మాత్రం శుభప్రదంగా అనుకూలతని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒడిదుడుకులు ఆర్థిక పరంగా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించాలని, ఆర్థిక విషయాల్లో అనుకూలత పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో రాహుకేతువులు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటే నాగదోషం ఏర్పడుతుంది. ఈ నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. మంగళవారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకించాలి. ఆ తర్వాత విగ్రహాలను నీటితో శుద్ధి చేసి పసుపు కుంకుమ విగ్రహాలకు అలంకరించి, ఆ తర్వాత జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగులకి పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరించాలి. జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. జంటనాగుల విగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా జంటనాగుల విగ్రహాల పరిహారం పాటించడం ద్వారా మంగళవారం సందర్భంగా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్న దేవాలయంలో పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా రాహుకేతు దోషాలు, నాగదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఒక అద్భుతమైన ప్రార్థనా శ్లోకం ఉంటుంది. రాముడు రాజ్య పరిపాలకుడిగా కాదు, గురువుగా కూర్చుంటే ఎలా కూర్చుంటాడో. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం అని. ఇందులో ఒక పెద్ద చమత్కారం ఉంది. హనుమ పాఠం నేర్చుకోవడం అంటే ఎన్ని విచిత్రాలు జరిగాయి అనుకుంటున్నారు? రాముడు ఎక్కడ నేర్చుకున్నాడు అసలు ఈ చెప్తున్న పాఠాన్ని? వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. వశిష్ఠుడు ఎవరు? శ్రీమన్నారాయణుని యొక్క శిష్యుడు. ఎందుకని? మీరు అద్వైత గురు పరంపర చెప్పారనుకోండి, నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని గోవింద పాదంచ తథాస్య శిష్యాం అని చెప్తాం. ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారి యొక్క శిష్యులు, ఆ పరంపర అంతా వస్తుంది. అందులో నారాయణం మొట్టమొదటి గురువు శ్రీమన్నారాయణుడు. నారాయణుని తర్వాత వచ్చిన గురువు పద్మభువం. అంటే నారాయణుని తర్వాత అంటే ఇంకో ఉద్దేశ్యంతో కాదు, నారాయణుని యొక్క గురుత్వమును అందుకుని గురువుగా ప్రకాశించిన వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి స్థానంలోకి మళ్ళీ బ్రహ్మగారిలా గురువు స్థానంలో కూర్చుని ప్రబోధం చేసిన వాడు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి గురువెవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారికి గురువెవరు? నారాయణుడు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. గురువు గారి గురువు పరమగురువు కదా. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారికి గురువు గారు నాకు పరమగురువు గారు అవుతారు. అలా వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. అందుకే నారాయణుడి పేరు చెప్తే వశిష్ఠుడు ఏం చెయ్యాలి? వెంటనే లేచి నిలబడి నమస్కారం చేయాలి. పరమగురువు గారి పేరు చెప్పినా పరమగురువు గారు కనపడ్డా. కానీ రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం జరిగింది. ఆ వశిష్ఠుడు రాముడికి గురువుగా వచ్చాడు. రాముడు ఎవరు? నారాయణుడు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? వశిష్ఠుడి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు. చేసి పాఠం చెప్పమని అడిగాడు. ఇప్పుడు తనకి పరమగురువైన నారాయణుడు తనకి శిష్యుడై తన కాళ్ళు పట్టుకుంటే పాఠం చెప్పాడు వశిష్ఠుడు. ఇదొక చమత్కారం రామావతారంలో గురు శిష్యుల విషయంలో. అటువంటి వశిష్ఠుడి దగ్గర జ్ఞానవాసిష్టం నేర్చుకున్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇప్పుడు ఈ పాఠం ఎవరికి చెప్పాలి? దానికి అర్హుడైన వాడు ఉండాలి. ఎవడు అర్హుడు? ఏ కోరిక లేనివాడు. ఏ కోరిక లేకపోవడం అంత తేలిక మార్గం అనుకోకండి. ఏ కోరిక అడగడానికి లేకపోవడం అంటే అది గురువు గారు కోరుకునేటటువంటి అద్భుత స్థితి కలిగిన శిష్యుని యొక్క లక్షణం. అదే సామాన్యమైన విషయం కాదు. ఎవరుంటారు అలా?
అలా కనపడడం ఏం మాటలండే, ఆ స్థితికి చేరుకోవడం హనుమ ఒక్కరే. అందుకే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే, బంగారు మండపంలో రామచంద్రమూర్తి కూర్చున్నారు. మునులు కూడా వచ్చారు ఆయన దగ్గర వినడానికి. కానీ ఆయన ఎవరికి ఉపదేశం చేశారో తెలుసా? ఆయనకి ఉపదేశం చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఎవరికి? హనుమకి ఉపదేశం చేశారు. ఎందుకని? అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. నీలమేఘఛాయ కలిగినటువంటి రాముడు తత్వోపదేశం చేస్తే ఇలా ముద్ర పడతాడు, చిన్ముద్ర. ఇలా చిన్ముద్ర పట్టి ఎలా కూర్చుంటాడంటే వీరాసనే సుస్థితం. ఈ కాలు తీసి ఈ కాలు మీద వేసుకుంటాడు. దాన్ని వీరాసనం అంటారు. అంటే గురువు గారు కేవలం జ్ఞానోపదేశం చెయ్యడానికి మాత్రమే కూర్చున్నారు. ఇక అంతకన్నా పై స్థాయి ఉండదు. ఇక అదొక అద్భుతమైన స్థాయి. లోకంలో ఇక జ్ఞానం ఇవ్వడం కన్నా గొప్పదేదీ లేదు. ఆ స్థితిలో గురువు గారు కూర్చున్నారు అని గుర్తు ఏమిటంటే, ఒక మోకాలు మీదకి రెండో కాలు వేసుకుంటారు. దక్షిణామూర్తి కూర్చుంటాడు. అలా కూర్చుంటే చుట్టూ సనకసనందనాదులు కూర్చుంటారు. అలా రాముడు కూర్చున్నాడు, ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటే తొడ మీద, ఎడమ తొడ మీద వైదేహీ సహితం సీతమ్మ కూర్చుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.